పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. డార్లింగ్ ఆఫ్ దావోస్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకి రెడీ అవుతున్నారు. వచ్చే జనవరిలో ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పోయిన జనవరిలో దావోస్ టూర్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వెళ్ళారు. అనేక ఒప్పందాలు కూర్చుకున్నారు. వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని అనౌన్స్ చేయలేదు, కానీ ఫైనల్గా అన్ని ప్రాజెక్టులని ల్యాండ్ చేసుకున్నామని చెబుతూ వచ్చారు. లాస్ట్ విశాఖ సమ్మిట్ కావచ్చు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 1.5 yearలో జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, మొత్తంగా చూస్తే 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చా. ఇప్పుడు మ్యాగ్నెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అని చెప్పని ఆంధ్రప్రదేశ్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ జనవరిలో జరగబోతున్నటువంటి దావోస్ సమ్మిట్కి చంద్రబాబు నాయుడు తన టూర్ రెడీ చేసుకున్నారు, తన టీంను కూడా రెడీ చేసుకున్నారు. దావోస్ టూర్కి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర ముఖ్యులు కూడా వెళ్తున్నారు. నారా లోకేష్, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ వెళ్తున్నారు. వారితో పాటు అధికారుల బృందం కూడా వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి జియో వచ్చింది. ఈ నెల అంటే జనవరి 19 నుంచి 23వ తేదీ వరకు దావోస్ టూర్లో ఉంటారు. అంటే ఇందులో ట్రావెల్ టైంను కూడా ఎక్స్క్లూడ్ చేయాలని చెప్తున్నారు. ఇదో దానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి జియో. విజిట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అకంపెనీడ్ బై అ డెలిగేషన్ టు పార్టిసిపేట్ ఇన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ 2026, 19th January to 23rd January 2026, ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ అట్ దావోస్ క్లాస్టర్స్ స్విట్జర్లాండ్. దానికి సంబంధించి జియో రిలీజ్ చేశారు. ఎవరెవరు ఆయనతో అకంపెనీ చేయబోతున్నారో అధికారుల జాబితా కూడా ఉంది. 19వ తారీఖు నుంచి 23వ తారీఖు అంటే దాదాపుగా 5 రోజులు అక్కడ కంప్లీట్ సమ్మిట్స్లోనే 5 రోజులు గడిచిపోతుంది. ఆ తర్వాత ట్రావెల్ టైం చూస్తే కనుక ముందొక రోజు వెనకొక రోజు, మొత్తం వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం దావోస్ బిజీలోనే ఉండే అవకాశం ఉంది. ఆయనతో అకంపెనీ చేసినటువంటి మినిస్టర్స్ టీంలో నారా లోకేష్ గారు, టీజీ భరత్ ఉన్నారు. అలానే కార్తికేయ మిశ్రా, ఆనరబుల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ఆయన ఉన్నారు. తర్వాత యువరాజ్, ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్. అలానే భాస్కర్ కాటంనేని, ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐటీఎన్సీ డిపార్ట్మెంటు. ఇంకా శుభం బన్సల్, ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆయన ఉన్నారు. సో ఇక తంగిరాల దత్తా యశ్వంత్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. తర్వాత పారామెడిక్ టు హెచ్సిఎం, ఆనరబుల్ సీఎం గారికి పారామెడికల్ టీంకి సంబంధించినటువంటి మరొకరు కూడా ప్రయాణం చేస్తారు. మొత్తం 8 మందితో ప్లస్ సీఎం గారితో కలిపి 9 మంది, ఇంకా సపోర్టింగ్ టీం కూడా ఉండొచ్చు. వీళ్ళందరికీ కలిపి క్లియరెన్స్ ఇచ్చారు. 19వ తేదీ నుంచి వీళ్ళు వెళ్తారు. దీనికి సంబంధించినటువంటి టీఏ, డిఏ ఇదంతా కూడా ప్రొసీజరల్గా చేసేటువంటిది. సో ఇదంతా పక్కన పెడితే వరుసగా 2వ సంవత్సరం దావోస్ టూర్కి వెళ్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని షోకేస్ చేసాం, అమరావతిని షోకేస్ చేసాం. విశాఖ సిఐఐ సమిట్ వేదికగా తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపిబి ద్వారా, స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు ద్వారా తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్మోస్ట్ 8,50,000 కోట్ల ప్రాజెక్టులు ల్యాండ్ అవుతున్నాయి. అంటే వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్, క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చేసాం, అవన్నీ కూడా ల్యాండ్ కాబోతున్నాయి అన్నారు. ఒప్పందాలు చేసుకున్నాయి, కేవలం ఎంఓయూలు కుదుర్చుకున్నాయి 13 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పని సీఎం గారు చెప్తున్నారు అఫీషియల్గా. ఇందాక ప్రెస్ మీట్ కూడా ఆర్గనైజ్ చేశారు. సో అందులో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేకం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ దావోస్కి వెళ్తే కనుక దావోస్లో ఈసారి ఎటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏపీకి తీసుకురాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తెలంగాణ రైజింగ్ అంటూ తెలంగాణ గ్లోబల్ సమిట్ ఆర్గనైజ్ చేస్తుంది. మరోవైపు ఏపీ నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి దావోస్ మీట్కి రెడీ అవుతుంది. సో ఈసారి కూడా తెలుగు రాష్ట్రం, ఎందుకంటే లాస్ట్ టైము ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ అలానే కర్ణాటకకు చెందినటువంటి ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా, మధ్యప్రదేశ్ నుంచి కూడా మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి మన రాష్ట్రాలే పోటీపడి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాయి. ఈసారి 2026 దావోస్ యాన్యువల్ మీట్లో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు ఉంటాయో చూడాలి. అలానే ఏపీ సీఎం అండ్ హిజ్ టీమ్ ఎలాంటి తాయిలాలు ఏపీ కోసం తీసుకురాబోతున్నారు అనేది ఎదురు చూడాలి.